పట్టుదల సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నటువంటి అక్షర సత్యాన్ని చాటి చెప్పాడు ఆ వ్యక్తి. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేతను మెప్పించారు. అధిష్టానం ఇచ్చినటువంటి అవకాశంతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఆయనే కర్నూలు టీడీపీ పార్లమెంటు అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఆయన ప్రయాణం ఎలా సాగుతోంది, సాధారణ ఎంపీటీసీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎలా నిలబడగలిగారు, మరి ఇవన్నీ కూడా ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి, టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది ఇప్పుడు? మా రాజకీయ ప్రయాణం బాగా సాగుతుంది సార్ ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఎంపీటీసీ నుంచి ఎంపీ లోక్సభ స్థానాన్ని నేను సీట్ తెచ్చుకొని ఆల్రెడీ ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్నాం ప్రస్తుతం. అంటే ఇప్పుడు ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం నేను ఎంపీటీసీ నుంచి వచ్చి కొత్తగా రాజకీయాలకు వచ్చినా కూడా సీనియర్లకు ఏమాత్రం తగ్గకుండా ధీటుగా నా ప్రచార పర్వం అయితే మొదలైంది. ఎందుకంటే మంచి ఉదాహరణ చెప్పగలను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకంటే సీనియర్ లీడర్ అని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. మరి ఆయన ప్రచారానికి నా ప్రచారానికి ఎంత తేడా ఉందని ప్రజలే చెప్తారు. ఇప్పుడు నేను ఎంత మాత్రం 7 కాన్స్టిట్యూషన్ చుట్టేస్తున్నా, ఎంత ముందరికి కొనసాగుతున్నానని నా సీనియారిటీ అభ్యర్థుల కంటే నేను ఎంత మాత్రం మీడియా ప్రతినిధులకు కూడా సుస్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి నా ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతున్నది. అంటే ఒక సాధారణ వ్యక్తి మీరు, అంటే ఒక ఎంపీటీసీ అంటే ఒక గ్రామానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి, ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థిగా 7 నియోజకవర్గాలు, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడన్నా కూడా అరే ఎందుకు వచ్చాను రా బాబు, ఏదో హ్యాపీగా ఒక గ్రామంలో ఒక రాజు మాదిరిగా ఉన్నాను, ఒక నా జీవితం నా రాజకీయం అనేది ఉంది, కానీ వచ్చిన అవకాశం ఎప్పుడైనా మీకు ఇట్లా అనిపించిందా? అనవసరంగా ఈ అవకాశం వచ్చిందా, ఇంత ప్రయాస పడుతున్నాను అని చెప్పేసి? అనవసరంగానే పదానికి అర్థమే లేదు సార్. వాస్తవంగా ఏమంటే నేను ఎంపీటీసీ రంగంలోకి ఎప్పుడైతే రాజకీయ రంగాన్ని లెక్చరర్గా వదిలేసి బిల్డర్గా వచ్చి ఆ తర్వాత రాజకీయ రంగాన్ని ఏ రోజు ఎంచుకున్నానో ఆ రోజే నాకు తెలుసు ఈ ప్రజలతో నేను ఏ విధంగా మమేకం కావాలో, ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో వచ్చాను. అందులో భాగంగా ఎంపీటీసీగా గ్రామస్థాయిలో ఎట్లుంటుందో మీకు తెలుసు. ఒక చిన్న గ్రామ పరిధిలో చేసినప్పుడు ఇది కాదు నా ప్లాట్ఫారం, నేను పెద్దగా చేయాలనే ఒక ఆలోచనతోనే నేను వడివడిగా అడుగులేయడం జరిగింది. అందులో భాగంగా ఎంపీపీ స్థానానికి నేను పోటీ పడినా, ఒక మండల స్థాయికి పోటీ పడినా. ఒక గ్రామ స్థాయిలో ఎంపీటీసీగా చేసి ఆ రోజే నాలో కసింది. ఎంపీటీసీ కాదు, ఎంపీటీసీ నుంచి అత్యున్నత పదవి లేదు దీంట్లో. ఎంపీటీసీలంతా కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారంట. ఆ రోజు నేను ఒక లీడర్షిప్ కోరుకున్నటువంటి లక్ష్యం నాది. సరే ఎంపీపీకి వచ్చాము, ఒక ఓటుతో మిస్ కావడం జరిగింది. మిస్ అయిన తర్వాత ఏమైంది, ఇంకా ఫైర్ వచ్చింది నాకు. ఈ ఎంపీపీలో ఒక పీ పగ పెట్టేస్తే ఎంపీ అనే పదాన్ని మనం ఎందుకు అర్హం కావు? ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాం, అన్ని రకాలు ఉన్నాం మనం. ఒక ఎంపీ అనే దానికే పోతే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆ ఓటమి నుంచి నేను గుణపాఠం నేర్చుకొని అక్కడ కసితో ఈ ఎంపీ స్థానాన్ని నేను గట్టిగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యానని చెప్పేసి తెలియజేస్తున్నా నా రాజకీయ ప్రస్థానం. ఓకే, రాజకీయం ఒక్క 2 నిమిషాలు పక్కన పెడదాం, మీ పర్సనల్ గురించి మాట్లాడదాం. అసలు ఎవరు బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు, ఏం చెప్తారు? వాస్తవంగా మాది రైతు కుటుంబం సార్. మా ఫాదర్ వాళ్ళంతా భూస్వాములు, మేము 3 అన్నదమ్ములం. అందరూ కలిసి ఆ రోజుల్లో వాళ్ళ కష్టార్జితమే నన్ను ఒక్కరిని చదివించారు. మీ 3 అన్నదమ్ములు మీరు మాత్రమే చదువుకున్నారు? నేను ఒక్కరిని చదువుకున్నాను. వాళ్ళందరూ కలిసి వాళ్ళ కష్టంతో నన్ను పెంచి పెద్ద చేశారు. అందులో భాగంగా ఓ ఎంఎస్సీ బీడ్ నేను ఎడ్యుకేషన్ చదివి ఓ లెక్చరర్గా జాబ్ చేస్తూ ఆ తర్వాత నేను ఆ కష్టాలు రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఆ కష్టాలు అంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇద్దరు అన్నలు చదవకుండా నన్ను చదివించారంటే ఆ పెయిన్ ఎట్టుంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను చదువుకున్న తర్వాత నీ విద్యకు న్యాయం చేయాలని చెప్పేసి అందులో బాగా నేను లెక్చరర్ చేసి, ఇది కూడా విద్యాభ్యాసం అంటే ఎక్కడ జరిగింది సార్? నా విద్యాభ్యాసం వచ్చేసి కోవెలకుంటలో ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కోవెలకుంట్ల 10th క్లాస్. ఎందుకు ఇప్పుడు మీరు పంచలింగాల గ్రామం కర్నూలు దగ్గర, కానీ కోవెలకుంట్లకి వెళ్ళాలి? మా మేనమామ గారు గవర్నమెంట్ టీచర్ అప్పటికే. ఓకే, చాలా మంది కూడా కోవెలకుంట్ల బంగానపల్లి నుంచి కర్నూలుకి వస్తుంటారు, మీరు కర్నూలు నుంచి కోవెలకుంట్ల? వాస్తవం, రివర్స్ అది. మా మేనమామ గారు ఉద్యోగరీత్యా అక్కడ జాబ్ చేసేవారు. అప్పట్లో అంతా రైతు కుటుంబం కదా, అందులో భాగంగా మామ దగ్గర పెట్టి చదువుకుంటున్న ఉద్దేశంతో అక్కడ వదిలేరు. ఆయన దగ్గర నా విద్యాభ్యాసం అంతా అక్కడనే జరిగింది. నా అక్షరాలు దిద్దింది అక్కడ కోవెలకుంట్ల 1 to 9th వరకు అక్కడ. 10th క్లాస్ మళ్ళీ మా మామగారు ట్రాన్స్ఫర్ అయ్యింది ఎక్కడ ఉన్నట్టు లొద్దిపల్లెకి, కర్నూలు పక్కన ఉన్నట్టు లొద్దిపల్లెకి వచ్చినప్పుడు కర్నూలులో ప్లాట్ఫారం ఇంట్లో ఉండి నేను రవీంద్రలో 10th క్లాస్ చేయను.
ప్రైవేట్ స్కూల్ అనేది నేను 10th క్లాస్లో చూసిన. 1 to 9th వరకు అంతా గవర్నమెంట్ స్కూలే. 10th క్లాస్ అంటే అప్పట్లో భయం ఉండేది, పాస్ కావాలి ఏదో ప్రైవేట్ స్కూల్ అయితే బాగుంటుంది అని చెప్పి ప్రైవేట్ స్కూల్ చేసాం అప్పుడు. ఆ 10th అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే, మళ్ళీ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ టౌన్ జూనియర్ కాలేజ్ కర్నూలులో. డిగ్రీ వచ్చేసి సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ చదివినాం. పీజీ కోసం ఎంఎస్సీ కోసం నాందేడ్ వెళ్ళాం, మహారాష్ట్ర. నాందేడ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మేము బీఎస్సీలో మైక్రోబయాలజీ నాది బేసికల్గా. మాకు ఆబ్జెక్ట్స్ ఏముండేటువంటి మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ మాది సబ్జెక్ట్స్. అప్పట్లో మన ఏపీలో ఏమిటంటే మైక్రోబయాలజీ వాళ్ళకి కెమిస్ట్రీ పీజీ చేసేకి ఆప్షన్ లేదు అప్పట్లో. అదర్ స్టేట్లో ఏమిటంటే డిగ్రీలో ఎనీ సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉందనుకో కెమిస్ట్రీ పీజీ చేయొచ్చు అక్కడ, మహారాష్ట్ర ఆప్షన్ ఉండేది అక్కడ. మన స్టేట్లో ఆప్షన్ లేదు అది. అందులో బాగా మేము అక్కడికి పోయి ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే నాకు కొంచెం ఇష్టం ఎక్కువ. అందులో ఎంఎస్సీ కెమిస్ట్రీ తీసుకుని అక్కడ ఆ విద్యను అయిపోగొట్టుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి మాకు ఆపోజిట్ ఆదిమూలపు సతీష్ గారి కాలేజీ, రాయలసీమ క్రిస్టియన్ కాలేజీలో బీఈడీ చేయడం జరిగింది. ఎంఎస్సీ బీఈడీ చేసి నేను తర్వాత ఉద్యోగరీత్యా లెక్చరర్ నేను ప్రారంభించాను. మొదటగా మీ ప్రస్థానం నా ప్రస్థానం లెక్చరర్గా ప్రారంభించారు, ఉద్యోగం చేశారు. ఓకే. ఆ లెక్చరర్గా నేను కర్నూలులో నలంద జూనియర్ కాలేజ్ కొత్త స్థాపించాను అప్పుడు, కార్పొరేట్ సెక్టర్. 1 సంవత్సరం చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఉద్యోగాలు చాలా షార్టేజ్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పేసి కొత్త వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసింది అప్పుడు. మేము ఫస్ట్ బ్యాచ్ మేమే కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చాను సార్. గవర్నమెంట్ కాలేజీల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ. సరే మీకు ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటే రెగ్యులర్ చేస్తాము అని ఒక ఆశ పెట్టినందుకు మేము అందులో భాగంగా మేము ఎమ్మెనూరు గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చర్ జాయిన్ కావడం జరిగింది. ఓకే. అది చేస్తూ నా ప్రయాణాన్ని 3-4 years చేసిన తర్వాత ఇది కూడా కాదు, ఎన్ని రోజులు దీంట్లో ఉండగలం మనం, ఎంతమందికి న్యాయం చేయగలుగుతాం మనం చేస్తే? ఒక 60 మందికి 70 మందికి కదా సేవ. విద్యార్థులు మనం నైపుణ్యపరిచేది సంవత్సరం అంతా అయితే ఫస్ట్ ఇయర్ 30, సెకండ్ ఇయర్ 30 members. ఇది కాదు, మనం ఏదో సాధించాలని ఒక తపన ఉన్న ఫలాన్ని నేను జాబ్ వదిలిపెట్టి బయటకు వచ్చిన. నేను జాబ్ వదిలిపెట్టి వచ్చేటప్పుడు కూడా మా కొలీగ్స్ అంతా చాలామంది సఫర్ అయినారు. ఇంత మంచి జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. ఇప్పటికి వాళ్ళంతా జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ వచ్చిన వ్యక్తుల్లో నేను ఈ జిల్లా అంతా తీసుకుంటే 1 or 2% ఉంటారు. దాన్ని నేను మొదటి వ్యక్తినే అంట. ఆ జాబ్ ఆ రోజు వదిలిపెట్టుతున్నా అంటే చాలామంది ఆశ్చర్యపోయారు వాస్తవంగా. ఎంతమంది జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికని. కానీ నేను బాధపడిన కొన్నాళ్ళు ఇది కాదు నాకు అని చెప్పేసి బయటకు వచ్చి నేను వేరే రంగం వైపు అడుగు వేశాను. అది నా యొక్క ఎడ్యుకేషను, నా యొక్క ప్రస్థానం. ఆ తర్వాత వచ్చి నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని ఒక బిల్డర్గా ఎదిగి ఆ తర్వాత రాజకీయ రంగం వైపు అడుగు వేశాను. ఓకే. మీ బాల్యంలో అంటే మీరు చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ ఎప్పుడైనా కూడా ఆర్గనైజేషన్లో ఏమన్నా పనిచేస్తారా? విద్యార్థి సంఘాల్లో కానీ అట్లా ఏమన్నా? వాస్తవం చెప్పాలంటే మీకు అప్పట్లో కోవెలగుంట అని చెప్పాను కదా మీకు. కోవెలగుంటలో మేము 6th క్లాస్ చదివేటప్పుడే 6th క్లాస్కే లీడర్షిప్ జరిగేది మాకు. 6వ తరగతిలో మేము నిక్కర్లు వేసుకునే ఏజ్లోనే ఉండే 40 మందిలో ఒక లీడర్ని ఎన్నుకునేవాళ్ళు. ఓకే. అప్పుడు ఎట్లా ఉండేదంటే కన్ను మూసుకుని ఎన్నుకునేవాళ్ళు. క్లాస్ పీపుల్ లీడర్. ఎట్లా అది మనిషిని చూసి కాదు, అందరు కళ్ళు మూసుకోవాలా, చేతులు ఎత్తాలా పేరు చెప్తే. అట్లా సెలెక్ట్ అయినవాడిని నేను. అప్పటి నుంచే నాయకత్వం అప్పటి నుంచే నాకు ఉండేది. ఓకే. అందుకే నాకు 6వ తరగతి క్లాస్మేట్లు ఇప్పటికీ వెనుగానే ఉన్నాడు నాకు ఈ రోజు వరకు కూడా. అంటే ఆ రోజు మాకుండే బేసిక్స్, ఆ పరిచయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే. అంటే సో ఇప్పుడు మీ జీవిత భాగస్వామి అంటే ఎట్లా, ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేదా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇలా ఉంది? అది లేదు సార్, అరేంజ్ మ్యారేజ్ మాది. అరేంజ్ మ్యారేజ్ పత్తికొండలో చేసుకున్నాను నేను. మా మామగారు వాళ్ళంతా 7 మంది అన్నదమ్ములు బ్రహ్మాండంగా వాళ్ళు రాజకీయంగా స్థిరపడ్డారు. వాళ్ళని చూసిన తర్వాతనే నేను ఈ రాజకీయ రంగం వైపు అడుగులేశాను. వాస్తవంగా నా ఇన్స్పిరేషన్ ఎవరు ఈ రాజకీయానికంటే కూడా మా భార్య తాలూకు బంధువర్గమే. సో అక్కడి నుంచి మీకు ఎక్కువ ఇన్స్పిరేషన్ వాస్తవం. సో ఇప్పుడు మేము రాజకీయం బాల్యము, తర్వాత పెళ్ళి, తర్వాత ఉద్యోగము ఇలా సాగుతున్నప్పుడు మరి రాజకీయాల వైపు ఎందుకు మీరు టర్న్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు నేను ఆ ఉద్యోగం వదిలిపెట్టి బిల్డర్గా వచ్చానని చెప్పాను. ఆ బిల్డర్గా వచ్చిన తర్వాత దాంట్లో సక్సెస్ అయిన తర్వాత నేను భగవంతుని దయ వల్ల సక్సెస్ అయ్యాను రియల్ ఎస్టేట్ రంగంలో. సక్సెస్ అయిన తర్వాత నేను ఏదో సేవ చేయాలని, నా దగ్గర అప్పటికే కొన్ని కుటుంబాలు 300 కుటుంబాలు నా మీద డిపెండ్ అయ్యి జీవిస్తూ ఉన్నాయి. నేను ఇంకా ఎంతమందికి సేవ చేయాలంటే నాకంటూ ఒక ప్లాట్ఫారం కావాలా. ఈ రియల్ ఎస్టేట్ రంగము, ఈ బిల్డర్ రంగము ఒక వ్యక్తిగతంగా నేను ఎంతమంది చేయగలుగుతా వ్యక్తిగతంగా చేయాలి. అది అదే నాకు రాజకీయ రంగం వైపు అడుగులేస్తే, ఒక చట్టసభలో స్థానం కల్పిస్తే, ఒక కాన్స్టిట్యూషన్ వైడ్గా, ఒక పార్లమెంట్ వైడ్గా ఎంతమందికైనా న్యాయం చేయొచ్చు. మనం అనుకున్న లక్ష్యాలని అనుకున్న విధంగా పబ్లిక్కి మనం
న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రాజకీయ రంగమే దీనికి. చట్టసభలే చాలా గొప్పవి. ఈ ప్రజాస్వామ్యంలో మనం కూడా ఆ చట్టసభలు అడుగుపెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చాలంటే ఖచ్చితంగా రాజకీయ రంగమే కరెక్ట్ ప్లాట్ఫామ్ అనుకుని ఈ రంగం వైపు అడుగులేశాం. సో మొదటిసారిగా ఇప్పుడు ఎవరైనా కూడా గ్రామ సర్పంచ్గా కావాలనుకుంటారు, కానీ మీరెందుకు ఎంపీటీసీ వైపు అడుగులు వేశారు? ఎంపీటీసీగా పోటీ చేశారు అంటే దాంట్లో ఏమన్నా గ్రామస్తుల చొరవ కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ అక్కడ ఏమైనా అంటే చెప్పడం ఏమన్నా ఉందా? అది చాలా మంచి ప్రశ్న వేశాను సార్ మీరు. వాస్తవంగా నేను ఎంపీటీసీగా అడుగు పెట్టేటప్పుడు గ్రామం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఎంపీటీసీ నువ్వే కావాలా, సర్పంచ్ మీరే కావాలని చెప్పి అడిగారు. ఎంపీటీసీ మీరే, సర్పంచ్ మీరే, మీ భార్యకు సర్పంచ్ ఇస్తాం, మీరు ఎంపీటీసీ నిలబడండి అనే స్థాయికి వచ్చింది. అంటే నేను పబ్లిక్లో అప్పటికే సేవారంగంలో దూసుకుపోయాను. గ్రామంలో నాకంటూ ఒక ఇది ఏర్పరచుకున్నా సేవారంగంలో. కాబట్టి అందులో భాగంగా ఊరంతా ఏకతాటి మీదకి వచ్చి ఎంపీటీసీ మీ ఫ్యామిలీకే, సర్పంచ్ మీ ఫ్యామిలీకే అని చెప్పి అడిగారు. సరే, ఒకటే కుటుంబంలో రెండు అనేది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆశావాహులు ఎంతోమంది ఉంటారు. నేను ఎంపీపీ ఒక పెద్ద పదవి పొందాలంటే నాకున్న పరిస్థితికి నేను కాస్త చదువుకున్న వ్యక్తిని గ్రామం నుంచి మన గ్రామానికి పేరు దాంట్లో మండల స్థాయికి వెళ్ళిపోలేను అని అందులో భాగంగా ఎంపీటీసీ చిన్న పోస్ట్ అనేది తీసుకొని ఎంపీపీ గట్టిగా ప్రయత్నం చేసిన. ఆ సర్పంచ్ అనే పదవి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ విధంగా నేను ఒకటే పదవి తీసుకొని ఎంపీపీకి గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మిస్ అయిపోయింది, ఒకరితో చెప్పాను కదా. అక్కడ నుంచి నేను ఈ ఎంపీపీలో కూడా ఒక పీ అనేది తీసి ఎంపీ అనేది చట్టసభలకు ఇది కరెక్ట్ సూటబుల్ నాకు అని అందులో భాగంగా గట్టిగా ఖచ్చితంగా ప్రయత్నం చేశాను. మామూలుగా మీరు మీ గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఒక వినికుడు ఉంది. అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? సేవా గ్రామం అంటే ప్రతి గ్రామం ఒక యూనిట్ తీసుకోండి మీరు. జనరల్గా ఒక గ్రామం యూనిట్ తీసుకుంటే గ్రామంలో ఏ సమస్యలు ఉంటాయి అంటే జనరల్గా గ్రామంలో పండుగలు ఉంటాయి. క్రిస్టియన్స్ అంటే క్రిస్టమస్ అనుకోండి, మనకు శ్రీరామనవమి అనుకో, మాకు మైనార్టీలకు బలవి ఆ పండుగలకు అనుకో, పెళ్ళిళ్ళు అనుకోండి, గ్రామంలో కష్ట సుఖాలు మంచి చెడు చాలా ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక సమస్య ఉంటుంది. అవి మేము వర్ణించలేని సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు. అంటే ఆ గ్రామం యూనిట్ తీసుకుని నేను ఆ గ్రామంలో నేను బాగా ఇమిడిపోయాను. అందులో బాగా నాకు ఎంపీటీసీ మీకే, సర్పంచ్ మీకే అనే స్థాయికి గ్రామస్తులు ఇచ్చారంటే మీరు ఒక్క మాటలో దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంపీటీసీ నుంచి ఎంపీపీగా పోటీ పడ్డారు, మరి అయిన వాళ్ళే వెన్నుపోటు పడిచారా? ఎంపీపీగా పోటీ చేసినప్పుడు అయిన వాళ్ళే వెన్నుపోటు పడిచారంటే పార్టీ మనకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అక్కడ స్పష్టమైన మెజార్టీ రాలేదు కాబట్టి ఇతరుల మీద మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇంతకంటే ముందు మామూలుగా స్థానిక సంస్థలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తిగా బైకాట్ చేసింది. ఎవరు కూడా పోటీ చేయొద్దండి, ఎందుకంటే ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో. మరి మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎట్లా స్థానిక సంస్థలో పోటీ నిలబడ్డారు? మీ అధిష్టానమేమో వద్దనింది, కానీ మీరెలా నిలబడ్డారు? మరి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అరాచక వ్యవస్థ ఉండేది. అరాచక వ్యవస్థ నడుస్తుండేది, కొనసాగుతుండేది. నామినేషన్ కూడా చించేసేటువంటి కాలం. సరే, మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు మాకు నచ్చే ఈ పార్టీ గత 30 ఏళ్ళ నుంచి నాకు ఈ పార్టీ మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే 1993లో 1993లో ఇదే కర్నూలు టౌన్లో కృష్ణానగర్లో రవీంద్ర స్కూల్ అని చాలా భారీ బహిరంగ సభ అప్పట్లో రామారావు గారి స్పీచ్ అద్భుతం. అది అక్కడనే నేను ఈ తెలుగుదేశం పార్టీకి ఇంపాక్ట్ అయినా. ఆ రోజు నుంచి నేను నా పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నేను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్, సంక్షేమం దాంట్లోనే నేను ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చాను. కానీ పార్టీ కష్టకాలంలో నేను రావాల్సిన సమయం ఇదే. అందులో భాగంగా నేను ఎంపీటీసీగా పార్టీ బాయ్కాట్ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను మన వంతుగా మన మండల స్థాయిలో కాపాడుకోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో 10 ఎంపీటీసీలు గెలిచాం. అది చిన్న విషయం కాదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ క్యాడరు అంత గట్టిగా ఉన్నందుకే ఈరోజు పార్టీ అంత బలంగా ఉన్నది. ఓకే, మీరు ఎంపీగా పోటీ చేయాలన్నటువంటి సంకల్పం అంటే చెప్పారు ఇందాక, ఎంపీపీలో నుంచి పీ తీసేసి. సో ఆ టైంలోనే ఎంపీగానే ఎందుకు ఎమ్మెల్యేగా వెళ్ళొచ్చు కదా? కేవలం ఎంపీగానే వెళ్ళాలన్నటువంటి సంకల్ప బలం ఎందుకు ఆ రోజు కలిగింది మీకు? వాస్తవంగా ఇప్పుడు ఎంపీపీ నుంచి ఎంపీకి వచ్చారు, ఎమ్మెల్యే ఎందుకు పోలేదు అని అంటారు సార్ మీరు. ఎమ్మెల్యే ఏమిటంటే ఒక ఎమ్మెల్యేకి ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆల్రెడీ ఎవరి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ప్లాట్ఫామ్లో ఉన్నారు అప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎంపీ అనేది యూనివర్సల్. ఇది ఎంపీ పోస్ట్ అనేది యూనివర్సల్. ఈ 5 ఇయర్స్కి ఎవరు ఉంటారు, మళ్ళీ 5 ఇయర్స్కి ఎవరు వస్తారు అనే దానికి
ఎప్పటికైనా కూడా చేంజ్ కానీ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది దానికి. మేము కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక ఎమ్మెల్యే ఉండి అంటే నియోజకవర్గంతో నువ్వు క్యాడర్ ఏర్పాటు చేసుకోవాలి. బూత్ లెవెల్లో నీ స్థాయిలో ఉన్నా. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా ఎంపీకి అయితే సూటబుల్, ఎందుకంటే ఎవరికి పోటీ కాదు నేను. కాబట్టి నేను అందరినీ సహకరించుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నేను కలుపుకొని పోయే గుణం నాకు ఉంది కాబట్టి అందులో బాగా నేను ఎంపీ పోస్ట్ కదా నేను సూటబుల్. ఎంపీ అయితే 7 నియోజకవర్గాలకు కూడా మనం న్యాయం చేయగలం. ఒక ఎమ్మెల్యేకి పోతే ఒక కాన్స్టిట్యూషన్లో స్థిరపడిపోవాల్సి వస్తుంది. ఒక 4 మండలాలు 5 మండలాలకి పరిమితం అయిపోతాం. ఒక ఎమ్మెల్యే అంటే 4 మండలాలు లేదా మహా అయితే 5 మండలాలు. 5 మండలాల పరిధి తీసుకొని మళ్ళీ అక్కడనే ఉండి మళ్ళీ నేను రేపు పొద్దున ప్రయత్నం చేయాలి. మళ్ళీ దేనికి పోలా, మళ్ళీ పార్లమెంట్కే పోలా. పరిధి పెద్ద కావాలంటే కాబట్టి నేను ఒకటేసారి పార్లమెంట్ పరిధి తీసుకుంటే నేను చేయాల్సిన కార్యక్రమాలు ఈ జిల్లాకంతా కావాలి కాబట్టి నా సేవలు నేను జిల్లానే అభివృద్ధి చేయాలని సంకల్పం నాది ఉంది కాబట్టి అందులో భాగంగా నేను పార్లమెంట్ రంగాన్ని ఎంచుకున్నాను. ఓకే. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2019లో పోటీ చేశారు. మరి ఆయనను కాదని ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకే ఇస్తుందన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో ఎలా ఉండగలిగారు మీరు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇవ్వాలని ఒక డెసిషన్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీలు అత్యధిక జనాభా కలిగినటువంటి జనాభా ఉంది. ఈ రౌండ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చింది జిల్లా అధినాయకత్వానికి. అప్పుడు అందులో భాగంగా అందరూ ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. సరే ఎంపీ పోస్ట్కి బీసీలకు ఇస్తుంది కదా, బీసీల్లో ఉపకులమైనటువంటి మా గురువకులం కూడా చట్టసభలకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది ఈరోజు ఇంతవరకు రాక. మేమంటూ ప్రయత్నం చేయాలా. అందులో భాగంగా మేము ప్రయత్నం చేసి అధినాయకత్వం యొక్క ఆకాంక్ష మేరకు బీసీలకు ఇస్తుందనే సంకల్పంతో ఆ బీసీ బిడ్డగానే మేము ముందుకు వచ్చాను. ఇక్కడ నాకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కానీ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఫ్యామిలీ అయినా కోట్ల ఫ్యామిలీతో కానీ కేవీ ఫ్యామిలీతో కానీ మాకు ఎక్కడ కానీ విభేదాలు కానీ ఎక్కడెక్కడ మాకేమి ఇలాంటివి లేవు. వాళ్ళంతా పార్టీ అధిష్టానం మేరకే మాకు టికెట్. 2014 అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకే కేటాయించింది. బీటీ నాయుడు మీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ప్రస్తుతాన్ని ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. ఆయనకి ఇచ్చారు, కానీ ఆశించిన స్థాయిలో ఫలితం అయితే రాలేదు. మరి దానిని ఏమన్నా బస్తిపాటి నాగరాజు తిరిగి రాయగలడా? 100% తిరిగి రాయగలడు. ఈరోజు మేము ముందర ఈ మీడియా ముఖంగా కూర్చున్నాను కదా, 35 days 40 days వెయిట్ చేయండి అంతే, ఖచ్చితంగా తిరిగి రాయగలం. నా బలం అంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పరిపాలనే. ఎందుకు అంత ధీమా? ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక సాధారణ ఉద్యోగి, లెక్చరరు, తర్వాత ఒక రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు. సేవాభావంతో పెద్ద ఎత్తున మీ గ్రామం వరకు, మీ మండలం వరకు మాత్రమే చేయగలిగారు. వాస్తవంగా మీ నియోజకవర్గం వరకు బస్తిపాటి నాగరాజు అంటే ఒక పరిచయమో లేదంటే తెలుసుంటారు. కానీ ఇప్పుడు 7 నియోజకవర్గాల ప్రజలకు ఎలా తెలుస్తుంది బస్తిపాటి నాగరాజు వస్తే మనకి ఇవి చేస్తాడన్నటువంటి నమ్మకం ఎలా కలుగుతుంది? నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు సంకల్ప బలము పట్టుదల ఉంటే సాధ్యం కాదు ఏమీ అనేది ఒక నానుడు ఉంది. అందులో నేను చెప్పేదంటే ఒక లెక్చరర్గా, ఒక విద్యావేత్తగా ఈ కర్నూలు పార్లమెంట్లో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద 7 నియోజకవర్గాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ బీసీ బిడ్డగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలు నన్ను గెలిపిస్తే నేను ఏం చేయాలనేది కూడా నేను సుస్పష్టంగా మీ మీడియా మీద చెప్పమని కూడా చెప్పగలను. నాకు ఒక అజెండాతో వచ్చినటువంటి వ్యక్తి ఈ పంచలింగాల నాగరాజు. కాబట్టి అదేగాక గతంలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఆ చంద్రబాబు గారి యొక్క పరిపాలన వీళ్ళకి సుస్పష్టంగా తెలుసు ఉమ్మడి రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పరిపాలన చూశారు. ఇప్పుడు ఆయన యొక్క పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన కంపేర్ చేస్తున్నారు పబ్లిక్ అంతా. వాస్తవంగా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఎమర్జెన్సీ మాదిరి ఉంది ఇప్పుడు. కాబట్టి మాకంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పరిపాలనే ఆయన చేసుకునే కర్మఫలాలే మాకు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. కురువ కులానికి చెందినటువంటి మీరు కమ్యూనిటీ వైజ్ కూడా చాలా వరకు సభలు సమావేశాలు తిరుగుతూ వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారని విన్నాం. సో 25 సంవత్సరాల తర్వాత టీడీపీ మళ్ళీ కురువ కులానికి అవకాశం కలిగించింది. మరి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? మిగిలిన బీసీకి సంబంధించినటువంటి నేతలు కానీ లేదంటే ఆ కులస్తులు కానీ మిమ్మల్ని ఆదరించేటటువంటి అవకాశం ఉందా? సార్ వాస్తవంగా బీసీలో 130 కులాలు ఉన్నాయి మొత్తం దాదాపు. అయితే మేము గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా
మేము వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళ యొక్క గెలుపుకు మేము కృషి చేసినటువంటి కులమే కురవ కులం. వీళ్ళు ఎందుకంటే చాలా సౌమ్యులు, వీళ్ళు ఎవరితో పంతాలకు పోరు. ఇది సామాజిక సమీకరణలో భాగంగా జనాభా పరంగా కూడా వీళ్ళు కురవలు చాలా అత్యధికంగా ఉన్నారని చెప్పేసి మా అధినాయకత్వం గ్రహించి గుర్తించి కురవ కులాన్ని ఖచ్చితంగా చట్టసభలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నేను ఈ కురవ కులం నుంచి ఈ సమావేశాలు కూడా ఎందుకు ఏర్పాటు చేయాలి, మాలో చైతన్యం కావాలా, మమ్మల్ని గుర్తించాలంటే రాజకీయ పార్టీలు ఏం కావాలి, మాకు చైతన్యం కావాలా. అందులో భాగంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని గత 2 ఏళ్ల నుంచే మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని, నేను చెప్పాను కదా ఎంపీపీ ఎప్పుడైతే మిస్ అయిందో ఎంపీ కొట్టాలంటే మనకేం కావాలా, ఒక ప్లాట్ఫారం కావాలా. అందులో భాగంగా కురవలు ఇంత జనాభా కలిగి ఉండి కూడా బీసీలకు ఇస్తా ఉన్నారు. కాబట్టి మేమంతా చైతన్యవంతులు కావాలంటే మేము సభలు సమావేశాలు చేసుకుని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మీకు అందుకు నిదర్శనమే మహాగర్జన, ఆలూరులో జరిగినటువంటి గర్జన. ఎవరు అటువంటి సభ ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టలేదు. అట్లా చేసి మేమంతా మోటివేట్ అయ్యి మమ్మల్ని మేము చైతన్యపరచుకొని చేసిన తర్వాత పార్టీలు మమ్మల్ని గుర్తించాయి. ఓకే, అందులో భాగంగానే మాకు తెలుగుదేశం పార్టీ ఈ జనాభా వెళ్ళినటువంటి ఈ సౌమ్యులైనటువంటి వీళ్ళకి ఇవ్వాలి ఒక అవకాశం అని చెప్పేసి గుర్తించారు. స్వతహాగా మీది వ్యవసాయ కుటుంబం అన్నారు, ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 70 ఎకరాలు ఉంది సార్. 70 ఎకరాలు ఉంది. 70 ఎకరాలు ఉంది. అంటే మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు, ఈచ్ పర్సన్కి 70, 80, 100. ఓకే, కానీ కర్నూలు జిల్లాలో ఒక నానుడు ఉంది, కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ కర్నూలు పార్లమెంటు, అంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం. 100 ఎకరాలు ఉన్న ఆసామి కూడా పొట్ట చేత పట్టుకొని పెళ్ళాం పిల్లల్ని తీసుకొని కరువుకు భయపడి వలస పోతారన్నటువంటి ఒక నానుడు ఉంది. సో మీ కుటుంబం కూడా దాంతో ఉందా? సార్ మాది కర్నూలు హెడ్ క్వార్టర్కి పక్కనే 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరాన్ని అనుకునేది మా గ్రామం. మా పొలాలు ఎట్లాంటివంటే అన్ని ప్యూర్ బ్లాక్ సాయిల్స్ బేసికల్గా. ప్లస్ మాకు తుంగభద్ర నది తీరంలో పక్కన ఉండడం వల్ల మాకు పంపింగ్ ఉండేది వాటర్ కొంచెం. మేము టౌన్కి దగ్గరలో ఉండడం వల్ల అవేర్నెస్ మాకు కొంచెం నాగరికత మాకు బాగున్నది. అందులో భాగంగా మా ప్రాంత గ్రామాలు కొంచెం అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు, పచ్చగా ఉన్నాయి. సో మీ గ్రామాలు మాత్రం పచ్చగా ఉన్నాయి, మీవన్నీ కూడా తుంగభద్ర నది పక్కన ఉన్నాయి. కానీ చాలా వరకు కర్నూలు పడమర ప్రాంతంలో తుంగభద్ర నది ప్రవహిస్తోంది, ఒక పక్క హంద్రీ నది ప్రవహిస్తుంది. కానీ మధ్యలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా బీళ్లు వారిపోయి ఉంటాయి, ఆకాశం వైపు ఆశగా దొరుకుతుంటాయి, వాన ఎప్పుడు వస్తుందా అని. ఎందుకు ఆ దుస్థితి? దాని మీద ఏమైనా మీకు అవగాహన ఉందా? ఇక్కడ ఇప్పుడు మనము ఆలూరు, పత్తికొండ, ఎమ్మెల్యూరు ప్రాంతాలు తీసుకుంటే మనము కర్నూలు పార్లమెంట్ పరిధిలో అక్కడ మ్యాక్సిమం ల్యాండ్స్ అన్ని రెడ్ సాయిల్సే. ఈ రెడ్ సాయిల్స్కి ఏం కావాలి, వాటర్ ఎక్కువ కావాలి. బ్లాక్ సాయిల్స్కు రెడ్ సాయిల్స్ కంపేర్ అయ్యంటే బ్లాక్ సాయిల్స్ 2-3 వర్షాలు పడితే కూడా స్టోరేజ్ ఉంటుంది. ఈ రెడ్ సాయిల్స్కు ఎప్పుడు నిరంతరం వర్షం, ఇప్పుడున్న పరిస్థితులకు ఈ వర్షాభావం వల్ల అవి ఎండిపోవడం, ఎప్పుడూ దిగుబడులు రాకపోవడం, ఆ రైతాంగం అంతా వలసలు పోవడానికి కారణం వర్షాభావ పరిస్థితి ఒకటి. అట్ ది సేమ్ టైం అక్కడ ఒక డ్యామ్ లేకపోవడం, ఒక కెనాల్స్ లేకపోవడం. అంత తుంగభద్ర తీరం అంతా కర్ణాటక దాటిన తర్వాత మన ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత కర్నూలు పార్లమెంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కర్నూలు పార్లమెంట్ రైతాంగం గుండెల మీద పారిపోతాం నీళ్ళల్లో. కానీ ఎక్కడ కూడా ఓ చిన్న ఆనకట్ట అంటూ లేదు మనకు. ఎక్కడ సాగు కోసం 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన పరిధిలో కూడా ఓ చిన్న ఆనకట్ట అంటూ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఏమంటే మనం డ్యామ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఒక వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి ఆలూరు ప్రాంతంలో, ఈ కోడుమూరు సెగ్మెంట్లో అయితే గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ 2 మస్ట్ అండ్ షుడ్ చేసుకున్నట్టు ఈ కర్నూలు పార్లమెంట్ పరిధి అంతా ఆ కెనాల్స్ తీసుకున్నామంటే అక్కడి నుంచి రైట్ కెనాల్స్ అంతా బ్రహ్మాండంగా మరో కాస్త తయారు చేస్తుంది. ఆటోమేటిక్గా వలసలాగాలంటే సాగునీరు కావాలి మస్ట్. త్రాగునీరు కూడా చాలా కటకటాల ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ రిజర్వాయర్స్ ఏర్పాటు చేసుకుని ఆ డ్యామ్ నుంచి వాటర్ను స్టోరేజ్ చేసుకొని సాగునీరు అయితేనేమి త్రాగునీరు ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో ఈ వలసలన్నీ ఆగిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు అత్యధికంగా పరిపాలించిన పార్టీలో తెలుగుదేశం కూడా ఒకటి. అలాగే విభజన తర్వాత మొదటిగా అవకాశం ఇచ్చింది కూడా తెలుగుదేశమే. మరి ఈ ప్రాజెక్టుల పైన ఇంతవరకు కూడా ఆ పార్టీ మరి దృష్టి సారించలేకపోయింది. విభజన తర్వాత అన్నారు కాబట్టి నేను చెప్తాను. విభజనకు ముందు విభజన తర్వాత చెప్తాను. నేను 2 చెప్తాను. విభజనకు ముందు జాయింట్ స్టేట్ అంతా ఒక యూనిట్ ఉండేది. తెలంగాణ ఆంధ్ర కలిపితే ఒక యూనిట్. అప్పుడు అందులో భాగంగా ఫండ్స్ ఎట్లా వచ్చేటువంటి అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాకు వచ్చేటివి, జిల్లా ఫండ్స్ వచ్చేటివి. ఆ జిల్లా పరిధి వచ్చినప్పుడు ఏమైందంటే మాకు నంద్యాల జిల్లా, ఇప్పుడు నంద్యాల మొన్న విడిపోయిందిలేండి, నంద్యాల కర్నూలు అంతా కలిపితే అప్పుడు జిల్లా. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లా అంటే 2 కలిపి ఉండేవి. అందులో భాగంగా శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, తెలుగుగంగ అయితేనేమి, ముచ్చమరి ఎత్తిపోతల పథకం అయితే కర్నూలు అలాట్మెంట్ కింద అక్కడ ఇచ్చారు ఆ ఫండ్స్ అంతా.
ఎగువ ప్రాంతం ఉంది కదా అని చెప్పేసి అంత ఆలోచించాలి. కర్నూలు జిల్లా ఫండ్స్ అంతా వాటర్ అంతా స్టోరేజ్ అవుతుంది కదా, ఇక్కడ డౌన్కి వచ్చేస్తుంది అని అక్కడ ఏర్పాటు చేసి, అక్కడ లిఫ్ట్లు ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతం సస్యశ్యామం. విభజనకు ముందు అది, విభజన తర్వాత ఏమైంది, బైఫర్గేషన్ అయినాక పరిపాలనలో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు చెప్తాను, విభజించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ వచ్చారు. చంద్రబాబు నాయుడు సార్ వచ్చి మన విభజించినటువంటి రాష్ట్రాన్ని ముందర పెట్టుకొని బ్రహ్మాండమైన ప్రణాళిక వేశారు సార్. ఏం ప్రణాళిక వేశారు, ఈ కర్నూలు జిల్లా పరిస్థితి ఎగువ ప్రాంతంలో బాగలేదని చెప్పేసి వేదవతి ప్రాజెక్టుకి 1970 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారిదే. 1970 కోట్ల రూపాయలు ఇచ్చి వర్క్ డిపిఆర్ అయిపోయి మొదలు పెట్టినారు పనులు కూడా, పైప్స్ అన్నీ వచ్చేసినాయి అక్కడికి. కాలక్రమేణా గవర్నమెంట్ మారిపోయింది. అక్కడ మేమేం చెప్పాము ఇందాక, గుండెవెల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు. గుండెవెల ప్రాజెక్టు కూడా జీవో ఇచ్చారు, వేదవతి ప్రాజెక్టు కంప్లీట్ ఫండ్స్ ఇచ్చేశారు. ఆయన అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా చేశాడు ఆయన. ఈ ప్రాంతం బాగుపడాలా, స్టేట్ బైఫర్గేషన్ అయిపోయింది, పశ్చిమ ప్రాంతాన్ని కాపాడాలని ఫండ్స్ అలాట్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కాలక్రమేణా ఈ గవర్నమెంట్ మారిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఉన్న ఫలాన్ని వచ్చేసి ఒక జీవో ఇచ్చాడు, పాత ప్రాజెక్టులు ఏవి కట్టొద్దండి అంటే ఆల్రెడీ అప్పటికే ఫండ్స్ శాంక్షన్ అయిపోయింది, దాన్ని కట్టొద్దని జీవో. ఎంత దురదృష్టకరం ఇది. ఆయన జలదీక్ష చేసింది కూడా ఈ కర్నూలు జిల్లాలోనే. ఈ జిల్లాకంత సస్యశ్యామలం చేస్తానని చెప్పి ఇదే నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర దీక్ష చేశాడు భారీ ఎత్తున, రాష్ట్రానికంతా దీక్ష ఇక్కడనే జరిగింది. మరి అటువంటి గడ్డ మీద కూర్చొని దానిని ఆ ప్రాజెక్టులను నీరు గార్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఆయన పరిపాలన ఈ ఇరిగేషన్ మీద 1% కూడా ఏం చేయలేకపోయినాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తదనంతరం ఇప్పుడు మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టే కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటాం. గుండెల ప్రాజెక్టు కూడా మాకు ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్లో జీవో ఇచ్చారు, దాన్ని సక్సెస్ చేసుకుంటాం. ఆ రెండు ప్రాజెక్టులు కంప్లీట్గా అంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. కంప్లీట్గా ఇంకా కర్నూలు పడమర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక మీ దగ్గర ఏమైనా సిద్ధంగా ఉందా? వాస్తవంగా కర్నూలు అంటేనే కరువులకు వలసలకు నిలయమని చెప్పాను. మీకు ఇందాక చెప్పిందంతా కరువు. అది కరువు అంటే కరువు అంటే పంటలు పండకుంటే కరువు వస్తుంది. అక్కడ విద్యార్థులు వాళ్ళ పిల్లలు చదువుకుని కాస్త కూస్తో విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు ఉపాధి లేక అంటే పారిశ్రామికంగా ఉపాధి అనేది లేదు అసలు. ఇక్కడ సరే పంటలు ఎండిపోయినాయి, ఏదైనా పరిశ్రమలు ఉంటే అక్కడ ఏదో ఉపాధి చేసుకొని జీవనం పోషించగలుగుతారు. అది కూడా లేకపోవడం వల్ల ఏమైపోయింది, పారిశ్రామిక రంగం లేకపోవడం వలసలు స్టార్ట్ అయినాయి. పంటలు పండగ కరువు వచ్చా, పరిశ్రమలు లేక వలసలు వచ్చా. అంటే టోటల్గా భోజనానికి కూడా లేక జిల్లా మన ఎక్కడో కాదు, కర్నూలు జిల్లా నుంచి మన గుంటూరు జిల్లాకి మళ్ళా మన పక్కన జిల్లాలకి వలస వెళ్తున్నారు. ఎంత దురదృష్టకరం ఈ కర్నూలు పార్లమెంట్ పరిస్థితి అంటే చెప్పకూడదు. 20 ఎకరాలు 15 ఎకరాలు ల్యాండ్ ఉన్నది కూడా ఇక్కడ ఏం చేయలేని దిక్కుదోచని స్థితిలో పిల్లలను చదివించుకుంటే ఏదో కాస్త సంపాదించుకుంటే ఆ వలసలు వెళ్ళిపోయి పిల్లల్ని కూడా తీసుకుపోయి ఎండాకాలం అంతా పని చేసుకొని వర్షాకాలం వస్తే మళ్ళీ వాళ్ళ భూములు పనులు చేసుకుంటూ పిల్లల్ని బడికి పంపించే రకం అంత దారుణమైన స్థితిలో. కాబట్టి నేను ఏం గ్రహిస్తున్నా అంటే ఈ వలసలాగాలంటే మనకు సాగునీరు మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ఆ డ్యాములు కట్టుకొని ఈ కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఖచ్చితంగా సాగునీరు ప్రతి ఎకరాకు పారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేగాక రిజర్వాయర్ నిర్మించుకుని త్రాగునీటికి ప్రతి ఇంటికి కుళాయి. ఎందుకంటే మా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలు వచ్చి కర్నూలు పార్లమెంట్ నుంచి చెల్లించిపోయారు. నేను ఎన్నడూ చూడలేదు ఇటువంటి కరువు అంటే ఇదే. సార్ నైట్ టైం ఆ టెంట్లలో కూర్చొని చాలా ఆలోచించేవాళ్ళు. కర్నూలు పార్లమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక యూనిట్ తీసుకొని నేను ఈ రాష్ట్రానికి దీన్ని ఒక మోడల్గా తయారు చేయాలి కర్నూలు పార్లమెంట్ అనే సంకల్పంతో ప్రత్యేకంగా ప్రస్తావించి ఇక్కడే కాదు రాజమండ్రి వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా ఏ వేదికమైన కర్నూలు పార్లమెంట్ గురించి చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఎందుకు కళ్ళకు కట్టినట్టు సార్ చూశారు కాబట్టి. అందులో భాగంగానే మిషన్ రాయలసీమ పథకం అని చెప్పేసి కూడా ఒక మానిటరింగ్ వేసి కూడా చూపించారు. కాబట్టి అందులో భాగంగా మేము వచ్చిన తర్వాత మీరు అడిగారు ప్రణాళిక ఉందని. ప్రణాళిక మా అధ్యక్షుల వారు ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారు. మేము లోక్సభ కంటూ మేము గెలిచిన తర్వాత మా సార్ను 1-10 సార్లు రిక్వెస్ట్ చేసి కానీ సార్ ఇచ్చినటువంటి ఆలోచన మేరకు మేము దీన్ని సక్సెస్ చేసి పారిశ్రామికంగా కూడా ఏ ప్రాంతానికి అనువైన పరిశ్రమలు ఏవి కావాలో ఎంఎన్ఓ విత్ టెక్స్టైల్ పార్క్ మాకు చంద్రబాబు గారు 100 ఎకరాలు అలాట్ చేశారు. మాకు బైఫర్గేషన్ అయిన తర్వాత చేనేతలు ఎక్కువ ఉండాలని చెప్పేసి ఎంఎన్ఓలో 100 ఎకరాలు బనవాసి ఫారం దాటిన తర్వాత ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత దాన్ని టెక్స్టైల్ పార్క్ పెట్టాలా, అలాట్మెంట్ టెక్స్టైల్ పార్క్ కోసం కాబట్టి అది ఆయన వచ్చి చేసిన జగనన్న స్మార్ట్ సిటీ అని చెప్పేసి ప్లాట్లు వేసినారు. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్ పార్క్ కట్టడానికి మా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. అదేగాక పార్లమెంట్ పరిధి ఎక్కడికిక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఉండే పరిశ్రమలు కూడా స్థాపనకు
నిరంతరం కృషి చేస్తాం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి స్వాతంత్ర వేడుకలు కర్నూలు జిల్లా వేదికగా కర్నూలు నగరంలో జరుపుకున్నారు. చాలా హామీలు ఇచ్చారు, వరాల జల్లు కురిపించారు. కానీ ఆశించిన స్థాయిలో వాటిని ఏవీ చేయలేదు. కేవలం అంతా కూడా మసిబూసి మారేడుకాయ చేశారనేది అధికార పక్షం వాదన. ఏకీభవిస్తారా దీంతో మీరు? మీరు ఏం సార్, మీరు మీకన్నా కనబడట్లేదు ఇంతకు. నేను ఒక మాట చెప్తా. మీరు మీడియా వాళ్ళు ప్రతి ప్రాంతం తిరుగుతూ ఉంటారు, మాకంటే మీ కాడ సమాచారం ఎక్కువ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాను. బైఫర్గేషన్ అయిన తర్వాత మీరు అన్నారు స్వాతంత్ర వేడుకలు ఫస్ట్ ఇక్కడ చేశారు. మనకు రాజధాని లేదు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రానికి కర్నూలు రాజధాని అనే ఒక సంకల్పంతో కర్నూలులో ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఆ ఫ్లాగ్లో మేము కూడా పాలు పంచుకున్నాం సార్ వచ్చినప్పుడు. ఉమ్మడి రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి చిన్న గ్రౌండ్లో వేస్తుంటే ఆ రోజు మేము చాలా బాధపడినాం. సార్ చాలా భావోద్వేగంతో మాట్లాడినారు ఆ రోజు. ఖచ్చితంగా మన కసితో మంచి రాజధాని ఏర్పాటు చేస్తాను నేను. మనం ఉండే ఈ 13 జిల్లాలను బాగా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సార్ గొప్పగా చెప్పి వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాకి ఏం చేశారు నేను చెప్తాను, మీరు ఒకసారి వినండి. అంతే, జస్ట్ 4-5 చెప్తా అంతే, ఎక్కువ చెప్తే మీకు చాలా కావాలా. కర్నూలుకు ఫస్ట్ ఏం చేశారు, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చారు. కర్నూలు అతి సమీపంలో అబ్దుల్ హక్ యూనివర్సిటీ. ముస్లిం మైనార్టీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి రాష్ట్రంలోకి వెళ్ళా ముస్లిమ్స్ గణనీయమైన జనాభా ఇక్కడ ఉందని చెప్పేసి యూనివర్సిటీ ఎవరికి ఇచ్చారు? కర్నూలుకే ఇచ్చారు. ఎక్కడ పోయి తీసుకొని పెట్టలే. జనాభా ఇక్కడ మైనార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మొట్టమొదట శిలాఫలకం వేసింది దానికి. అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుకుంటూనే ఉంది. అంటే సార్ దానికి ఫౌండేషన్ వేసి మీరు చెప్పండి. మేము తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్తున్నా. ఓకే, చెప్పండి. చేసిన తర్వాత కాలక్రమేణా గవర్నమెంట్ మాట్లాడి డెవలప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి అందరికీ ఉంటుంది. అక్కడ చేసి ల్యాండ్ అక్వైజేషన్ చేసి ఫండ్స్, బిల్డింగ్స్ కూడా ఫండ్స్ ఇచ్చారు. ఒకటి ఎయిర్పోర్ట్ మీ కళ్ళెదురు కనబడుతుంది. ఈరోజు ఫ్లైట్లన్నీ ఎగురుతూ ఉన్నాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు దాన్ని దిగాల్సిందే. ఎవరు తెచ్చారు అది? చంద్రబాబు గారు వేసిన శిలాఫలకమే. శంకుస్థాపన చేసిన 85% కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ మారింది, వాళ్ళు వచ్చారు శిలాఫలకం వేసుకున్నారు. అది సెకండ్ థింగ్. అదొకటి చెప్పాను ఇందాక. టెక్స్టైల్ పార్క్ కోసం 100 ఎకరాలు ఇచ్చారు సారు. దాని పక్కనే బనవాసి ఫారం ఉంది. బనవాసి ఫారం వెటర్నరీ యూనివర్సిటీ ఇచ్చారు సార్. వెటర్నరీ యూనివర్సిటీ రన్నింగ్లో ఉంది ప్రజెంట్ కూడా. అంటే సార్ ఇచ్చేదే, చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలు ఇవన్నీ. ఆ టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని ఏ ఉద్దేశంతో పెట్టారో దాన్ని స్థాపించాలి అక్కడ. వాళ్ళు ప్లాట్లు వేసుకుంటే వాళ్ళ యొక్క పరిపాలన అక్కడ చూడండి, కంపారిజన్. అదిగాక తంగనంచి దగ్గర అంకుర విత్తనాభివృద్ధి సంస్థ, జూపాడు బంగ్లా అక్కడ ఒకటి, ఓర్వగల్ దగ్గర జస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. మీకు 2-3 monthsలో ఓపెనింగ్. అది జయరాజ్ ఇస్పాత్ ఓన్లీ ఇది వైసీపీ గవర్నమెంట్లో వచ్చిందని కారసాని రాంపాల్ రెడ్డి కూడా చెప్తున్నారు. అంటే కాదు, అది ఫస్ట్ సార్ మా చంద్రబాబు గారే ఇచ్చిందని. ఆ సంస్థను పట్టుకొచ్చిందే తెలుగుదేశం గవర్నమెంట్లో. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి సగమైన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. వాళ్ళు మేము తెచ్చినామని చెప్పుకుంటారు అంతే. ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే కట్టినారంట. మరిగా వాళ్ళే పోయి అశోక్ గజపతిరాజు ఉండే అప్పట్లో మనకు మినిస్టరు సెంట్రల్లో. ఆయన 1-10 సార్లు తిరిగి ఎయిర్పోర్ట్ ఇచ్చారు. వీళ్ళు మేము చేసినామంటారు. అటువంటి దౌర్భాగ్య స్థితి వీళ్ళది. ఎవరో చేసినట్టు మేము చేసినామని చెప్పుకునే స్థితి. వీళ్ళు ఏం చేశారు ఒక్కటి చెప్పమని చెప్పండి. సోలార్ పవర్ ప్లాంట్ కూడా అతిపెద్ద సోలార్ ఇండియాలోనే సెకండ్ గడివేంలో అతిపెద్ద సోలార్. ఇవే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి. ఇదే కాదు, అనంతపూర్ తీసుకున్న కియా పరిశ్రమ అయితేనేమి, ఎక్కడ కానీ రాష్ట్రంతో తీసుకోండి. మీరు న్యాయ రాజధాని కర్నూలుకు వస్తుంటే తెలుగుదేశం పార్టీకి దాన్ని స్వాగతించడం లేదా? మీ నాయకులందరూ కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు కూడా సార్ ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో నేను న్యాయ రాజధాని ఇస్తా కర్నూలుకి, దాన్ని ఈ రాజధాని చేస్తా అని చెప్పలే. అమరావతి రాజధాని అనుకుని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రాంతాల మధ్య చర్చ పెట్టడానికి ఆయన న్యాయ రాజధాని రాయలసీమకు ఈ ప్రాంత వాసులుగా మీరు న్యాయ రాజధానిని సమర్థిస్తారా? ఆయన నిజంగా హైకోర్టు కానీ పెట్టింటే సమర్థించేవాడిని. ఓ చిన్న ఇటుక పెట్టలేదు, ఓ రాయి పెట్టలేదు అక్కడ. అర్థమైనా మీకు? మీరు 5 సంవత్సరాలైనా కూడా అసలు రాజధాని చెప్పలేకున్నాడు ఆయన. అసలు రాజధాని మీరు చెప్పగలుగుతారా? ఫస్ట్ చెప్పండి. నేను మీరు అడిగే ప్రశ్నలు దానికి సమాధానం చెప్తున్నా. మీరు రాజధాని ఏదంటే మీరు చెప్పగలుగుతారా? చెప్పండి, నాకు చెప్పండి. అమరావతి అదే అమరావతి అని చెప్పాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోయింది కదండి. దట్ ఈస్ రైట్. అది అంటే మీకు కూడా అదే. మరి న్యాయ రాజధాని మీరు మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. మీరు రాయలసీమ వ్యక్తిగా మీరు న్యాయ రాజధాని స్వాగతిస్తున్నారు? స్వాగతించడం లేదు. ఆయన నిజంగా చేసింటే ఇది అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఏముంటుంది, అనుబంధ సంస్థలు ఆల్రెడీ వచ్చాయి. దేశంలోనే 2వ న్యాయ కళాశాల యూనివర్సిటీకి సంబంధించి విశ్వవిద్యాలయం కూడా మొన్ననే శంకుస్థాపన చేశారు.
మరి వాటి అనుబంధ రంగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. లోక్ అదాలత్ ఏమొచ్చింది? వచ్చింది కర్నూలు కేంద్రంగా. మీరేం చెప్పారు? న్యాయ రాజధాని అన్నారు, హైకోర్టు అన్నారు. సంబంధించి మాకు ఫస్ట్ చెప్పింది హైకోర్టు అన్నారు. హైకోర్టుకి ఏమైనా ఇటుక పెట్టారా? హైకోర్టుకి ఇటుక పెట్టినామను శిలాఫలకం వేసావా? హైకోర్టు ఇక్కడ కడుతున్నాను ఏమన్నా? తెలుగుదేశం పార్టీ కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుంది. తెలుగుదేశం కాలంలో ఎక్కడ ఊసే లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెడతారు మా సార్. ఇప్పుడు మేము రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు లేదా సంవత్సరంలో హైకోర్టు బెంచ్ ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల కాలయాపన ఉండదు. మొదటి 6 నెలలు లేదా సంవత్సరం మ్యాక్సిమం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైనా పెట్టినారంటే తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి. వైసీపీ ప్రభుత్వం 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది 2019లో. 2024లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందన్నటువంటి ఒక భరోసాను ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మీరు కాదనగలరా? 100% ఫేక్ ఇది. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన మీరు చూశారు. ఒక్కసారి ఆయన పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి బ్యాక్ వెళ్ళండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటూ వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను హక్కులను కాలరాసి ప్రజా సంఘాలను అణగదొక్కి, ఎందుకంటే ఒక్క మనిషిని కూడా రోడ్డు కనియరా. ఎంప్లాయీ సెక్షన్ అయితే తీసుకోండి, కార్మిక సెక్షన్ తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి. మీరు నియంతలాగా మోనోపోలి సిద్ధాంతాలు నమ్ముకున్నాడు ఆయన. సిద్ధాంతాలు నమ్ముకొని డాక్టర్ సుధాకర్ గారు ఒక చిన్న మాస్క్ అడిగినందుకు ఆయన్ని రోడ్డు పైన ఈడ్చి పిచ్చివాడిని చేసి చంపేశారు. అటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అంటే 3 years వరకు బిక్కుమంటూ ప్రజలు బతికారు. అసలు రాష్ట్రంలో రావణకాష్టంలాగా ఇంతకు బతకొచ్చా లేదా అంత నియంతలాగా రాజులాగా పరిపాలించాడు. 3 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఉప్పెన వచ్చి ఆ రోజుని ఆ చీకటి రోజుని ఎవరు మర్చిపోరు. సమయం ఆసన్నమైంది. ఒక 30 రోజులు మాత్రమేగా. ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూడండి. పెడతాం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని కాదని, సంక్షేమ పథకాలు విరివిగా ఇస్తున్నటువంటి వైసీపీ పార్టీని కాదని, వాలంటీర్ల వ్యవస్థ పెట్టుకున్నటువంటి ఇంటి వద్దకే పెన్షన్లు ఇస్తున్నటువంటి వైసీపీ పార్టీని కాదని, ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బీసీ పార్టీకి ఇచ్చినటువంటి వైసీపీని కాదని టీడీపీకి ఓటు ఎందుకు వేయాల ప్రజలు? పంచలింగాల నాగరాజు ఏదైతే కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో ఆయనకు ఓటు ఎందుకు వేయాల కర్నూలు పార్లమెంట్ ప్రజలు? ఇప్పుడు మీరు మాట అన్నారు, ఆయన పథకాలను ఇచ్చినాడని చెప్తున్నారు సార్. సంక్షేమం ఒకటే ఏం చెప్పట్లేదు, వాళ్ళ మాట మీ ప్రశ్న అంతే. వాళ్ళ మాట మీ ప్రశ్న ఒకటే సమాధానం. సంక్షేమం మాత్రం ఇట్లా అప్పులు చేసి ఇచ్చుకుంటూ పోతే ఏ కుటుంబ వ్యవస్థ ఉండదు, ఏ రాష్ట్ర స్థితిగతులు బాగుండవు. మరి సంక్షేమంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అభివృద్ధిని చేసే వ్యక్తి. అభివృద్ధిని సంక్షేమాన్ని 2 ప్యారల్లో తీసుకుంటూ పోతే ఏదైనా సంపాదన ఖర్చు ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ఎంత ఉన్నతిగానే పోగలుగుతాం. ఒక కాలుతో నడుచు ఎంత దూరం నడవగలుగుతాం. 2 కాళ్ళు వేస్తేనే కొంత దూరం ప్రయాణం చేయగలుగుతాం. సంక్షేమం అభివృద్ధి 2ని జోడిద్దుల మాదిరిగా ప్రయాణం చేయాలంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మనిషి యొక్క స్థితిగతులు మారుతాయి, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడ డెవలప్మెంట్ అనే పదానికి పాతరేశాడు. ఓన్లీ సంక్షేమం. ఒక చిన్న ఫ్యామిలీ తీసుకోండి. మీరు డైలీ ఖర్చు పెడతా ఉంటే ఆదాయం అనేది లేకపోతే ఇన్పుట్ ఓన్లీ అవుట్పుట్ ఉంటే ఎంత మాత్రం ఆ ఫ్యామిలీ నిలబడగలుగుతుంది. అట్లా రాష్ట్రాన్ని 13 లక్షల కోట్లకు అప్పుల దిశ అనిపించి లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, బస్ స్టాండ్లు, చివరకు రీసెంట్గా 1 month బ్యాక్ ఆయన కూర్చునే సచివాలయం, దేవాలయం లాంటి రాష్ట్ర ప్రజలకు దేవాలయం లాంటిది, దాన్ని కూడా తాకట్టు పెట్టేసినాడు 370 కోట్లకు. ఇంత దుస్థితి ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోండి. ప్రజాస్వామ్యం పుట్టినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు ఇంత నిజంగా ఇంత ఘోరంగా ఎవరు పరిపాలించలే. ఎవరైనా ఉన్నారంటే కూడా ఇంకొక 50-70 ఏళ్ళు తీసుకుంటే కూడా వస్తారో నాకు తెలియదు, కానీ ఆ రికార్డు కూడా వెనకే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, చివరిగా చెప్పండి, బస్సిపాటి నాగరాజుకు కర్నూలు పార్లమెంటు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? 100% ఒక రైతు బిడ్డగా, సమస్యలు తెలిసిన వాడిగా, ఒక విద్యావేత్తగా ఏదో మార్పును కోరుకుంటున్నారు. కొత్త వ్యక్తి రావాలా, మా జీవితాలు మారాలని చెప్పేసి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా మంచిగా సామాజిక సమీకరణలో భాగంగా మమ్మల్ని ఎంపిక చేసినందుకు ఒక మాటలు చెప్పాలంటే మా చంద్రబాబు సార్ గారు కూడా మాకు సీట్ ఇచ్చిన తర్వాత వర్క్షాప్ పెడితే చాలా ఒక పెద్ద మాట చెప్పారు. నా రాజకీయ జీవితంలో
ఏ రోజు కూడా అభ్యర్థుల కోసం ఇన్ని అహోరాత్రులు కష్టపడలేదు. ప్రతి కాన్స్టిట్యూషన్, ప్రతి పార్లమెంటు వడబోసి నేను సెలెక్ట్ చేశాను. కాబట్టి మీరంతా చాలా 100% గెలిచి రావాలని చెప్పారు. అందులో భాగంగా ఈ కర్నూలు పార్లమెంట్ను 100% గెలిచి నేను సార్కు గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఇంతసేపు మా కోసం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. నమస్తే. మొత్తానికి మాత్రం ఒక సామాన్య వ్యక్తికి అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా అందలమెక్కించి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిందని, అలాగే కర్నూలు పార్లమెంటులో అత్యధికంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు మిగిలిన ప్రజలందరూ కూడా తనకు పట్టం కట్టేందుకు, అలాగే పార్లమెంటు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ ప్రాంత వాసుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్న తనకు అధికారం వచ్చిన వెంటనే అతి కొద్ది రోజుల్లో వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పంచలింగాల నాగరాజుది. ఇది ఈ నేత మనోగతం. మరొక నేత మనోగతంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి విషయం టీవీ.